సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. రాజకీయ నాయకులకు భూ కబ్జాలపై పెట్టిన శ్రద్ధ రోడ్ల నిర్మాణాలపై పెడితే బాగుంటుందని పటేల్గూడ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో రోడ్ల నిర్మాణంపై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పటేల్గూడ గ్రామంలోనే పటేల్గూడ గ్రామ పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ అంటాం. నిదర్శనం గ్రామ పంచాయతీకి ఆనుకున్న రోడ్డు తీవ్రంగా తయారైంది. ఈ రోజు వరకు కూడా పట్టించుకొని అసలు గ్రామ సెక్రటరీ గారు ఉన్నటువంటి నాయకులు మేము ఇది చేస్తామని చెప్తాం. రోజు నిత్యం తిరిగేది ఎప్పుడైతే ఎప్పటికీ స్కూల్ వ్యాన్లు పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది మార్కెట్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పటివరకు పట్టించుకోకుండా ఇచ్చారాంశంగా మళ్ళీ ఈ ఫోటోలకి మాత్రం పరిమితమైంది. ఇంతవరకు పట్టించుకోకుండా దీనికి ఏదైనా మాకున్న అంచనా ప్రకారం డబ్బులు ఇచ్చినట్టు తెలుసు, కొందరు బిల్డర్లు ఇచ్చినట్టు తెలుసు. మరి తన జోలికి వేసుకొని దాని డబ్బులు వాడుకొని ఇంతవరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోయారు. ఈరోజు మేము స్పందించి ఈఓ గారికి ఫోన్ చేస్తే బీజింగ్ పోటీ నిత్యం జనాలు తిరిగే ప్రదేశం దోమలతో జిల్లా కలెక్టర్ గారు ఏమంటారు, దోమలు లేకుండా ఎక్కడ కూడా గుంతల మయం లేకుండా చూడాలని చెప్పి జాగ్రత్తలు పాటించాలేదు. డెంగ్యూ కానీ మలేరియా జ్వరాలు అటువంటి వచ్చే ఇవి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పరచాలని చెప్తున్నాను. అది ఎటు కూడా ప్రభుత్వానికి విరుద్ధంగా చేస్తున్న గ్రామ పంచాయతీ అంటే పటేల్గూడ గ్రామ పంచాయతీ. ఈఓ గారు ఇంతవరకు తిరిగారు. ఇక్కడ గ్రామంలో తిరగకుండా ఇంతవరకు దోమల మందు లేదు. బీజింగ్ పౌడర్ ఈ రోజు మాత్రమే చల్లేరు. అట్లాగే కాకుండా ఈ రోడ్డు మీద నిర్మాణం కావచ్చు ఇంతవరకు కూడా చేపట్టలేదని ఈ సందర్భంగా తెలియజేసిన ఈర్ల వెంకటేష్ ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్. అట్లా ఇదే కాకుండా గ్రామంలో జరుగుతున్న కొన్ని అక్రమాలు చాలా ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి పెట్టి మండల అధికారులు పట్టించుకొని జిల్లా యంత్రాంగం పట్టించుకొని రేపు సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఇది కూడా తీసుకెళ్తాం. దీనికి వినతి పత్రం కూడా ఇస్తాం. గతంలో కూడా మేము గ్రామ పంచాయతీలో ఒక 4 సార్లు కూడా ఇచ్చినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలం నుంచి చెప్తే కూడా పట్టించుకోలేదు. మేము ఫ్రెండ్స్ యూత్ నుంచి గణపతి పెడతాం చిప్ చేసిన దాన్నే లెవెల్ చేయడం జరిగింది ఫోటోలకే మాత్రం. కానీ వాళ్ళు మాత్రం జోలకెళ్ళి ₹1 పెట్టి కూడా ఇంతవరకు చేయలేకపోయారు. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలని అధికారులకు నేను వినిపించుకుంటున్నా. దయచేసి దీనిపై స్పందించాలి. వెంటనే జిల్లా కలెక్టర్ కూడా నేను ఫిర్యాదు చేస్తాను. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పటేల్గూడ గ్రామ పంచాయతీలోని ఉన్నటువంటి పటేల్గూడ గ్రామ పంచాయతీకి ఆనుకున్నటువంటి రోడ్డు మరి దురదృష్టంగా తయారైంది. 5 సంవత్సరాల కాలంలో గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు ఈరోజు ఆ రోడ్డును చూస్తే దురదృష్టకరంగా బాధాకరం అనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. మార్కెట్ జరుగుతుంది అక్కడ. అక్కడ స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు. అక్కడ బీజింగ్ పౌడర్ కానీ దోమల మందు కానీ ఇంతవరకు దగ్గర కానీ ఇప్పుడు కూడా వేయలేదు. ఇప్పుడు 6 నెలల కాలం అయిపోయింది. సెక్రటరీ ఇప్పుడు వచ్చినటువంటి నూతన సెక్రటరీ రమేష్ గారు ఆ న్యాయంలో ఇప్పుడు కూడా మనకు కూడా నాకు కనిపించిన ఆకలైతే లేవు. దురదృష్టంగా ఇలాంటి ఆలోచన గ్రామస్తులు చేయాలి. మన పైసలు మనం ట్యాక్సీ కట్టే వచ్చే రూపంలో వచ్చినటువంటి డబ్బులు అక్కడే ఎక్కడో ఉన్నటువంటి కొందరు అధికారులు దాన్ని దురుపయోగం చేస్తున్నారు. ఆలోచన చేయాలని. ఇంకోటి అట్లాగే కాకుండా దోమల మందు గ్రామంలో దోమల మందు కానీ ఈ మనిషికి మౌలిక సదుపాయాలు మెయిన్ అవసరం. ప్రతి మనిషికి దోమల మందు కానీ వాటర్ కానీ బీజింగ్ పౌడర్ వేయడం దోమలకు ఎంతోమంది ఆరోగ్యాలు ఖరాబై నానా రకాల ఇబ్బంది పడుతున్నారు నిరుపేదలు. వాళ్ళ వైపు కూడా చూడాల్సిన గ్రామ సెక్రటరీ ఏ రోజు కూడా టైంకి అయితే రాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా మనకు ఉన్నట్టు సమాచారం. అందుకు పెట్టుకొని ఈ నెలకాలం పొట్టు అయితే అదే పని మీద ఉన్నాడు. ఎట్లయితే అక్రమాలకు నీలమైందో పటేల్గూడెం అని చెప్పడానికి ఈరోజు ఈ రోడ్ల పరిస్థితి చూస్తే చెప్పవచ్చు అక్రమాలకు ఏంది ఉన్నది. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల మీద పెట్టిన ఫోకస్ ఈ రోడ్ల అభివృద్ధి వైపు పెడితే చాలా అభివృద్ధి జరుగుతుంది. పటేల్గూడ గ్రామం ఎటో వైపు మనం చెప్పవచ్చు అని కూడా ఆలోచన అనేది ఈ సందర్భంగా నేను ఫ్రెండ్స్ యూత్ తరఫున నేను దీనిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈ రోడే పటేల్గూడ గ్రామం నిదర్శనం అంటే ఇది. ఆయన అభివృద్ధి చెప్పుకుంటారు కదా నాయకులు రాదు కానీ అభివృద్ధి ఏదో ఇది చూడండి. ఒకసారి మన ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళాలంటారు, ఊర్లో గెలిచి బయటకు వెళ్ళాలంటారు. ఒకసారి దయచేసి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. మనం ఏంది దీనికి నిదర్శనం ఏంది, మనం వేసే ఓటు హక్కు అనే దాని నిదర్శనం.
గొప్పలు చెప్పుకొని ఈరోజు ఏదో కొన్ని ఫెస్టివల్స్ అందరిలో అవి పెట్టుకొని ఫోటోలు ఇది ఆ రోడ్డు మాత్రం ఫోటోలకే పరిమితమైంది కానీ అభివృద్ధి మాత్రం ఇక్కడ కాలేదని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే మండల అధికారులు పట్టించుకొని వాళ్ళ పాలన దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ సెక్రటరీకి పట్టించుకోలేదు, మండల అధికారులను పట్టించుకోలేదు. ఈ కాని పక్షంలో రేపు సోమవారం ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇస్తాం. దానిపైన గ్రామంలో జరుగుతున్న కొన్ని అక్రమాలపై అన్నింటిపై కూడా దరఖాస్తు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.